రైలు ఆపుటకు చైను లాగండి. సరైన కారణం లేకుండా చైను లాగితే 500 రూపాయల వరకు జరిమానా విధించబడును. కంపార్ట్మెంట్లో ఒక హెచ్చరిక అనేది ఒక స్టేట్మెంట్. రైలు ఆపుటకు చైన్ లాగండి, సరైన కారణం లేకుండా చైన్ లాగితే 500 రూపాయల వరకు జరిమానా విధించబడుతుందని ఆ రైలు కంపార్ట్మెంట్లో ఒక హెచ్చరిక రాసుంది అనేది ఒక స్టేట్మెంట్. అలా ఎందుకని రాసుంటారు? కొంతమంది ఆకతాయిలు సరైన కారణం లేకుండానే చైన్ లాగుతూ ఉండొచ్చు. కొంతమంది అలారం చైన్ను కారణం లేకుండానే ఉపయోగిస్తున్నారు కాబట్టే సరైన కారణం లేకుండా లాగితే 500 రూపాయల వరకు జరిమానా విధించబడును అని రాసింది. కొంతమంది ప్రజలకి అవసరమేమో కొన్ని సందర్భాల్లో వాళ్ళ బంధువులు కింద ఉండో ఏదైనా వస్తువు మర్చిపోయో ఖచ్చితంగా ఆపాల్సి వస్తే అవసరం మీద వాళ్ళు చైన్ లాగుతున్నారు, వాళ్ళకి జరిమానా విధించబడదు. కాబట్టి కొంతమంది అలారం చైన్ను కారణం లేకుండానే ఉపయోగిస్తున్నారు కాబట్టి 500 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. కాబట్టి ఈ ఊహ ఒకటి అనేది స్టేట్మెంట్కి మ్యాచ్ అవుతుంది. తర్వాత కొన్ని సందర్భాలలో ప్రజలు రైలు ఆపాలనుకుంటారు. వాళ్ళ పిల్లలు ఎక్కలేకనో, పెద్దవాళ్ళు ఎక్కలేకనో, లేక సామాన్లు మర్చిపోయో రైలు మూవ్ అవగానే వెంటనే అలారం చైన్ని లాగుతున్నారు. అంటే అవసరం ఉండి లాగుతున్నారు కాబట్టి వాళ్ళకి జరిమానా విధించబడదు. కానీ అవసరం ఉండి లాగుతారు కాబట్టి ఇది కూడా సరైనదే అవుతుంది. కాబట్టి రైలు ఆపుటకు చైను లాగండి అని రాసి ఉంది. లాగమన్నారు కదా అని చెప్పి కొంతమంది నాకైతే లాగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసము కొంతమంది అలారం చైన్ లాగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం జరిమానా విధించబడును అని చెప్పి రాసి ఉంది. కొంతమంది నిజంగానే అవసరం ఉండి చైన్ లాగుతున్నారు కాబట్టి రెండు కూడా కరెక్టే. కాబట్టి ఒకటో ఓ కరెక్టే, రెండో ఓ కరెక్టే. రెండు కరెక్ట్ అయినప్పుడు మనకి ఆప్షన్ ఏమవుతుంది? సి. ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకొక బిట్ చూద్దాం. కంప్యూటర్ రంగంలో మేము అత్యంత నాణ్యత గల ట్రైనింగ్ని అందిస్తున్నాము అనేది ఒక ప్రకటన స్టేట్మెంట్ కింద ఇచ్చారు. కంప్యూటర్స్లో మేము అత్యంత నాణ్యత గల ట్రైనింగ్ని అందిస్తున్నాము. ఎందుకు అందిస్తున్నారు? ప్రజలు అత్యంత నాణ్యత గల ట్రైనింగ్ను కోరుకుంటున్నారు కాబట్టి. సో ప్రజలు అత్యంత నాణ్యత గల ట్రైనింగ్ని కోరుకుంటున్నారు కాబట్టే మేము కంప్యూటర్స్ రంగంలో అత్యంత నాణ్యత గల ట్రైనింగ్ని అందిస్తున్నాము. కాబట్టి రెండు అనేటువంటిది స్టేట్మెంట్ ఒకటి సరిపోతుందా లేదా చెప్పండి? ఖచ్చితంగా సరిపోతుంది. ఎస్. సో ప్రజలు అత్యంత నాణ్యత గల ట్రైనింగ్ను కోరుకుంటున్నారు కాబట్టే కంప్యూటర్స్ రంగంలో మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుంది. కాబట్టి కూడా చూద్దాం. కంప్యూటర్స్లో ట్రైనింగ్ పొందుటకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కంప్యూటర్స్లో ట్రైనింగ్ పొందడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు కాబట్టే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి ఇది కూడా కరెక్టే. కరెక్ట్ అవ్వటమే కాదు, స్టేట్మెంట్ ఒకటిని సాటిస్ఫై చేస్తుంది. కంప్యూటర్స్లో ట్రైనింగ్ పొందుటకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు కాబట్టే మేము అత్యంత నాణ్యత గల ట్రైనింగ్ని అందిస్తున్నాము. కాబట్టి ఈ విధంగా ఇచ్చినటువంటి ఒకటో ఊహ కరెక్టే, రెండో ఊహ కరెక్టే. రెండు ఊహలు కరెక్ట్ అయినాయి కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? చెప్పండి. సి. ఎస్. ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీకు నాకు ఒక హెల్ప్ చేయాలి. అదేంటంటే ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.